మన పండుగలు విశేషాలు. దీపావళి. క్రితంసారి మనం విజయదశమి పండుగ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరింత ప్రసిద్ధమైన ప్రముఖమైన దీపావళి పండుగ విశేషాలు తెలుసుకుందాం. దీపావళి పండుగ అంటే తెలియని వాళ్ళు దేశంలోనే చాలా అరుదుగా ఉంటారు. కానీ అది ఎలా పుట్టింది, దాని అంతరార్థం ఏమిటని చాలా మందికి తెలియదు. రకరకాల దీపాల అలంకరణ, కొత్త బట్టలు, పిండి వంటలు అన్ని పండుగల్లోనూ మామూలే అయినా చీకటి పడిపోతున్నప్పటి నుంచి టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, విమానాలు, రాకెట్లు వంటి ప్రత్యేక ఆకర్షణ ఈ పండగకు ఉంటుంది. రకరకాల బాణాసంచాతో మారిపోవడం ఒక దీపావళిలో మాత్రమే ఉంటుంది. అందుకే అన్ని పండుగల్లోనూ పిల్లలు, పెద్దలు అందరూ అభిమానించి జరుపుకునే దీపావళికి అంతటి మోజు, ప్రాముఖ్యం ఏర్పడ్డాయి. అసలు ఈ పండుగ ఎలా వచ్చింది, ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. ఇది అసలు 2 రోజుల పండగ. మొదటిది ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దాన్నే నరక చతుర్దశి అంటారు. రెండోది అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ. ఇంకా త్రయోదశి నుంచి వచ్చే వారంలో నాగుల చవితి దాకా మొత్తం వారం రోజుల పండుగల్ని ఇటీవలే ప్రచారంలోకి వస్తున్నది. కానీ తెలుగు వారికి తెలిసింది మాత్రం ఈ 2 రోజులే, అంటే నరక చతుర్దశి, దీపావళి అన్నమాట. పూర్వం భూదేవికి వారాహావతారంలో ఉన్న విష్ణుమూర్తికి జన్మించిన వాడే నరకుడు. అనేక వరాల బలంతో గర్భించిన వాడై ఈశాన్య భారతంలో ఉన్న ప్రాగ్జ్యోతిషం అనే నగరం రాజధానిగా పరిపాలన చేశాడు. నిగ్రహించలేనంత వరబలం వలన నరకుడు ఇంద్రాది దేవతలందరినీ ఓడించి ఋషులను, అమాయక ప్రజానీకాన్ని, విష్ణుభక్తుల్ని ముప్పుతిప్పలు పెడుతూ రాక్షస పాలన కొనసాగించాడు. అతడి క్రూర కృత్యాలు, నేరాలు తారస్థాయికి చేరాయి. దేవమాత అతిథి కుండలాలు అపహరించాడు. 16,000 మంది రాచకన్యల్ని, ఇతర సుందరాంగులను చెరబడ్డాడు. నరకుడి దుర్మార్గాలకి లోకాలు గగ్గోలైపోయాయి. స్వయంగా భూదేవి నరకుడి పీడ వదిలించమని భర్త అయిన విష్ణుమూర్తిని వేడుకుంది. దేవతలు, ఋషులు, ఇతర ప్రజలు విష్ణువునే శరణు వేడారు. అప్పుడు మహావిష్ణువు శ్రీకృష్ణావతారం దాల్చి నరకాసుర సంహారానికి పూనుకున్నాడు. భూదేవి అంశతో పుట్టిన సత్యభామ అతడి దేవేరి అయింది. నరకుడితో పోర్లో ఆవిడ భర్తకి చేదోడుగా నిలిచింది. సుకుమార సౌందర్యవతిగా మాత్రమే గాక అసాధ్యమైన ఆదిశక్తిగా ఆమె నరకుడితో చేసిన యుద్ధం ప్రసిద్ధిగాంచింది. అబలతో యుద్ధమేమిటని నరకుడు ఉపేక్షించాడు. పైగా సరసవచనాలు పలికాడు కూడా. పోరులో సొమ్మసిల్లి కూర్చున్న కృష్ణుణ్ణి చూసి సత్యభామ వీరరసావతారంతో విరుచుకుబడింది. తీవ్ర బాణ పరంపరతో నరకుణ్ణి కూలగొట్టింది. చివరిగా గదతో కృష్ణుడిపైకి దూకబోగా ఆయన వేసిన చక్రం నరకుణ్ణి హతమార్చింది. దుష్టశిక్షణ చేసిన సత్యభామ శ్రీకృష్ణులను సమస్త ప్రజానీకం, మునులు, దేవగంధర్వ గణం వేనోళ్ల పొగిడారు. నరకుడి దుష్ట పీడన వలన కలిగిన కష్టాల చీకట్లో కూరుకుపోయిన ప్రజలు అతడి వధతో తెప్పరిల్లి దీపాలు వెలిగించి తమ ఆనందం ప్రకటించుకున్నారు. అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞాన దీపాలు వెలిగించుకోవాలనేదే అసలు దీపావళి సందేశం. బాహ్యంగా ప్రజలు తమ ఆనందోత్సాహాలు పెళ్ళుపుకగా ఇంటింటిని దీపాల వరుసలతో అలంకరించి ఆ అమ్మవారిని అర్చించారు. దీపావళికి లక్ష్మీ పూజ చేయడంలో గల అంతరార్థమిదే. దసరాల్లో దుర్గా, సరస్వతి పూజలు చేస్తారు. తర్వాత మాసం చివరిలో శ్రీహరి దేవేరి అయిన సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించడంతో పూజలు, వ్రతాలు పూర్తి అవుతాయి. అక్కడి నుంచి వ్రతాలు, పూజలు, ఉపవాస దీక్షలతో సాగే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నరక చతుర్దశి నాడు తెల్లవారుజామునే లేచి నరకాసురుడు బొమ్మను గడ్డి, పుల్లలు, ఇతర వ్యర్థ వస్తువులతో చేసి కాల్చి టపాసులు పేల్చి ఆనందం ప్రకటించుకుంటారు.
తిమిర సంహారానికి అదే గుర్తు. తర్వాత నూనె సున్ని పిండిలతో తలంటు స్నానం ఆచరిస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. తీపి వస్తువులు భుజించి పెద్దల ఆశీర్వాదాలు పొందుతారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో విందు భోజనాలు, వినోద కాలక్షేపాలు సాగుతాయి. మరునాడే దీపావళి పండగ. పగలల్లా విందు విలాసాలతో గడిపాక సాయంత్రం కాగానే ప్రమిదలు వివిధ ఆకారాలు విన్యాసాలతో అమర్చి వెలిగిస్తారు. అదే దీపాల వెలుగులు ఇల్లిల్లో వెల్లివిరిసి లోకమే ప్రకాశవంతమైపోతుంది. పిల్లలు యువకులు బాణాసంచా కాలుస్తూ కేరింతలతో హడావిడి చేస్తూ పండగ సంబరం జరుపుకుంటారు. పెద్దవాళ్ల పిల్లల వినోదం ఆనందంలోనే తమ సంతోషాలు చిన్నప్పటి జ్ఞాపకాలు వెతుక్కుంటూ ముసిముసి నవ్వులతో మురిసిపోతారు. ఈ కాలం ముందు నుంచి వానలు వరదల వలన వచ్చే క్రిమికీటకాలన్నింటినీ అరికట్టి వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా అలవాట్లు మార్చుకుంటూ పూజలు, వ్రతాలు, ఉపవాస జాగారాలకు సాగాలనేదే దీపావళి సందేశం. వాటి ప్రాతిపదికగానే లక్ష్మీ పూజ, యమదీపాలు, నాగుల చవితి ఆరాధనలు ఏర్పరిచారు. దేశమంతటా ఆనందోత్సాహాలు నింపుతూ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ముచ్చటగా కలిపేస్తూ మురిపించే దీపావళి పండుగ నిజంగానే మన దేశవాసులు జరుపుకునే అతిపెద్ద పండుగ. ఫ్రెండ్స్, విన్నారుగా. మరోసారి మరొక పండుగ విశేషం గురించి తెలుసుకోవడానికి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కండి. కొత్త పండుగ విశేషం ముందుగా మీకే తెలుస్తుంది.